మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్పూర్ మెడ్సిటీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళను ఆపరేషన్ చేసి మధ్యలోనే వదిలేశారు డాక్టర్లు. వెంటనే తమ బిడ్డను కాపాడాలని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అలియాబాద్ గ్రామానికి చెందిన పుష్పలత అనే మహిళ గత 4 రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో హెర్నియా సమస్యతో బాధపడుతూ వచ్చింది. అన్ని టెస్టులు చేసి సర్జరీ చేస్తామని చెప్పి సర్జరీ మధ్యలోనే ఆపేసి మరీ వెళ్లిపోయారు డాక్టర్లు. ఏమైనా అడిగితే పరికరాలు లేవని చేతులెత్తేశారు. నిన్నటి నుండి సర్జరీ చేసి మధ్యలోనే వదిలేసి పేషెంట్ ని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లమని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేయడంతో బంధువులు ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు. అటెండర్ మాట్లాడుతున్నాము. యాక్చువల్ గా పేషెంట్ హర్నియా అనే డయాగ్నోస్ అయింది. వీళ్ళు సిటీ స్కాన్ చేసి ఒక 2 హర్నియాస్ ఉన్నాయని చెప్పారు. వీళ్ళు కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము అని చెప్తున్నారు. వాళ్ళు కరెక్టే, కాంప్లికేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సర్జరీ మధ్యలో ఆపేస్తామని మాత్రం చెప్పలేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పేగు స్వెల్ అయింది అది ఇది అని చెప్పేసి నార్మల్గా సర్జరీ ఆపేసి ప్లాస్టిక్ స్టెరైల్ బ్యాగ్ పెట్టారు ఒకటి. సో మేమేమంటున్నామంటే ఒక సర్జన్ సర్జరీ చేశాడు కాబట్టి టోటల్ రెస్పాన్సిబిలిటీ సర్జన్ తీసుకోవాలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము పక్క హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ నుంచి మాకు ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉండాలి, పేషెంట్ మీరు కేర్ తీసుకుంటారా అంటే లేదు, ఇక్కడ నుంచి పంపించే వరకే మా బాధ్యత అంటున్నారు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డిశ్చార్జ్ సమ్మరీ రెడీ చేస్తున్నారు పైన. అక్కడ అన్ని తీసేసి దీనికి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్చువల్ గా ఎంత చెప్పినా మేము ఎందుకు తీసుకుంటాం అన్నాడు. ఒక సర్జన్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ మళ్ళీ వేరే సర్జన్. ఇది ఆరోగ్య మిత్ర కంప్లైంట్ చేసినాం మేము. ఇది ఆరోగ్యశ్రీ పేషెంట్ కదా, మళ్ళీ బయటికి పోయి లాక్స్ పెట్టుకోవాలంటే పేషెంట్ దగ్గర అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు కదా ఇప్పుడు. పేషెంట్ ఆరోగ్యశ్రీ కదా ఇప్పుడు. సో ఇది కాకుండా ఇంకొక సర్జరీ ఉంది, మాతో అవ్వదు ఇప్పుడు అని చెప్పేస్తున్నారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా వీళ్ళు. మాతో నవ్వదు, ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేడు మెడిసిటీ హాస్పిటల్లో. సో ఇదే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లేదని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేసినా మాకు సరిపోతుందని పేషెంట్ అటెండర్ అంటున్నారు. వచ్చినాము మొన్న 17వ తారీఖు అడ్మిట్ అయ్యాము. అంటే అంతకుముందు టెస్టులు అన్ని చేసారు, ఓకే అన్నారు. అయిన తర్వాత నిన్న పొద్దున 10 గంటలకు సర్జరీ చేస్తామని తీసుకుపోయిన తర్వాత 10 గంటలకు తీసుకెళ్లారు. 10 గంటలకు తీసుకుపోయి 3 గంటల వరకు కూడా ఏం తీసుకురాలేదు. తర్వాత 3 గంటలకు వచ్చి సగం కట్ చేసారు, ఓపెన్ చేసారు. సర్జరీ చేసిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది పేగు, అది మాతో అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు వచ్చి డాక్టర్ చెప్తున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, అట్లనే పేషెంట్ అట్లే పెట్టిరు అబ్జర్వేషన్. నిన్న పొద్దున 10 గంటల నుంచి కట్ చేసింది, 12 గంటలకు 11 గంటలకు కట్ చేసారు. 3 గంటల దాకా అట్లనే ఇప్పటి వరకు కూడా అట్లనే ఓపెన్ ఉంది. కుట్లు వేయలేదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కుట్లు వేయలేదు, ఇంకా అట్లనే ఉంది. ఇప్పుడు ఏం లేదు, మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మాతో అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు పుష్పలత అని పేషెంట్ గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళ భర్త సత్యరెడ్డి అంటే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్కానింగ్ చేయడం, ఎక్స్రే చేయడం అన్ని తీసినాక కూడా స్కానింగ్ లో అన్నిలో తెలుస్తుంది. మనకు ఆపరేషన్ చేయాలంటే ప్రతి ఒక్కటి స్కానింగ్ చేసినాక ఏం ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో మేము ఆపరేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఆ స్కానింగ్ లో కానీ ఎలాంటి మాకు తెలియదు. అప్పుడు బస్సు తీసినప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు. అట్లయితే మేము గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి 4 ఇంచుల వరకు ఓపెన్ చేసి ఆ పేగులు అనేది బయటకు వచ్చినాయి. అదే విధంగా ఉన్నాయి. అది మేమంటే పేగులు అంటుకపోయినా మాకు చేయరాదు, మేము చేసేటట్లు ఏమంటే అది మీకు తెలియదు, ముందుగా మీకు చేయడానికి అవకాశం ఉంటుంది కదా, డాక్టర్ కదా. మేము అడిగితే మేము ముందు పోయి మాట్లాడితే ఇక్కడ చేయడానికి మాకు అవకాశం లేదు, మాకు చేసే పరికరాలు ఇక్కడ లేవు, మేము అందుకే నిమ్స్కు పంపిస్తున్నాం, మా బాధ్యత తీసుకుంటామని ముందు చెప్పారు. పొద్దున్న 10 o'clock వచ్చి ఇక్కడ ఉండి మాట్లాడాము. 10 o'clock నుండి నిమ్స్కు పంపిస్తాం, మాదే బాధ్యత, మేము చేపించి ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో నిమ్స్ కాదని చెప్పి మళ్ళీ ఉస్మానియా పంపిస్తున్నాం అని మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం జరుగుతుంది. మరి ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తామని ఇక్కడ చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా అక్కడ నడిచేది గ్యారంటీ లేదు. ఎట్లా మేడం అని మేము అడిగితే పంపించడమే మా బాధ్యత, అక్కడ మీరు చూసుకోవాలంటే చూసుకుంటే మేడం ఫస్ట్ టైం మీరు చేయమంటే మేము అక్కడే తీసుకుపోతుంది. బస్సు కూడా తీసుకొని 4 ఇంచులు కట్ చేసి ఇప్పుడు పేగులు బయట పెట్టి పంపిస్తే ఏ విధంగా పోవాలా మేము అడిగితే వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వకుండా దొంగచాటుగా ముఖాలు చాటుకొని పక్కన వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి అందరూ ఖచ్చితంగా మనము అందరం పట్టుదల మీద ఉండి ఆ అమ్మాయిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.